నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి. ప్రాజెక్టు ప్రాంతంలో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం. ప్రాజెక్టులో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగాలని ఆదేశం. పోలవరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచన. ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్. ఏకొండూరులో డయాలసిస్ యూనిట్ను పరిశీలించిన కేంద్ర మంత్రి. ఆయుష్మాన్ భారత్ పథకంతో కేంద్రం పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తోందని వెల్లడి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఈ రంగంలో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ ని అందుకున్న రాష్ట్రపతి. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ఈ పురస్కారం ప్రతీక అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది. రికార్డు సమయంలో స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాపర్ డ్యాం పూర్తి చేసిన ప్రభుత్వం కాపర్ డ్యాం ఎత్తు 44 మీటర్లకు పెంచింది. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాపర్ డ్యాంను పూర్తి చేసింది. ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్వయంగా పరిశీలించారు. ఈ ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని, వాటిని గమనించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ముందుకు సాగాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన చిన్న సమస్యను విపత్తుగా చూపించడం మన రాష్ట్ర మీడియాలోనే ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాపర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారన్నారు. ఈ ఖాళీల నుంచి వరద నీరు అతివేగంతో ప్రవహించడంతో ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలవరాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన, సేవ, సంక్షేమ పథకాల ద్వారా 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సంయుక్త మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో కూడా ఈ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని, జలజీవన్ మిషన్ ద్వారా 11 కోట్ల మందికి మంచినీటి సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. गांव के लिए योजना पहुंचाने के लिए सबने आके काम भी करना है, वो योजना भी पहुंचानी है. और मोदी गवर्नमेंट में 9 साल में क्या क्या किया है, अचीवमेंट, उसके बारे में आज का ये मीटिंग भी है, ये चर्चा भी है. सेवा, सुशासन, गरीब कल्याण, ये संकल्प से हम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में आगे बढ़ रहे हैं. We are committed to serve the people of this nation. Our duty is to provide all kinds of facility, and Garib Kalyan Seva Sushasan is the Sankalpana. 80 crore people getting free food grains under the Pradhan Mantri Garib Kalyan Yojana. The number is very huge, 80 crore. And I must thank to Honorable Prime Minister under his visionary leadership.
ఆయుష్మాన్ భారత్ పథకంతో కేంద్రం దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా కొండూరులో మంత్రి పర్యటించారు. వైద్య సేవలకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అవి సమర్థవంతంగా అమలయ్యేలా ప్రధానంగా దృష్టి పెట్టినట్టు భారతి ప్రవీణ్ పవార్ చెప్పారు. కొండూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించామని, డయాలసిస్ పై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించామన్నారు. 40 డయాలసిస్ కేంద్రాల్లో బాధితులకు 18 లక్షల రూపాయల ఖర్చుతో డయాలసిస్ చేశామన్నారు. కిడ్నీ సమస్యలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయని, అలాగే తాగునీటి సమస్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. तो नंबर ऑफ पेशेंट रजिस्टर्ड देखे तो वो लगभग 19,000 से भी ज़्यादा है, लगभग 20,000 के करीब है। और जो सेशन हुए, ये पेशेंट को जो डायलिसिस के सेशन दिए गए हैं वो अब तक के हैं 2016 से लेके 2023 तक के नंबर है लगभग 18 लाख। मुझे लगता है कि आदरणीय प्रधानमंत्री जी ने जो संकल्प लिया है कि गांव-गांव तक सुविधा पहुंचनी चाहिए, प्राइमरी सुविधा के लिए आज जैसे पूरे भारत भर में 1.5 लाख हेल्थ एंड वेलनेस सेंटर बनाए गए और फंक्शनल भी हुए हैं। आज हम इस कुंडूर में है, ये HWC है। यहाँ से हमें कुछ लोगों की रिक्वेस्ट मिली थी कि यहाँ पे डायलिसिस के सेंटर खुलने चाहिए क्योंकि यहाँ पे किडनी पेशेंट का प्रमाण ज़्यादा है, और उसको देखते हुए डिपार्टमेंट से बात हुई और आज मैं यहाँ पहुँची हूँ। ये PHC में हमारे डायलिसिस यूनिट शुरू किया गया है जहाँ पे 3 बेड है जो कि डायलिसिस के लिए सेवा देंगे। కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఉదయం కొండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాతృవందన యోజన లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఎన్టీఆర్ జిల్లాలో 57,000 మందికి 24 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ పథకం పెద్ద ఎత్తున అమలు చేయడంపై ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆశా వర్కర్లు, ICDS అధికారులను అభినందించారు. आज कोंडूर PHC में विजिट किया। प्रधानमंत्री मातृवंदना योजनाओं के जो महिला लाभार्थी है उनसे मुलाकात हुई, भेंट हुई, चर्चा हुई। NTR डिस्ट्रिक्ट में ये योजना के तहत अब तक मोर देन 57,000 माताओं को लाभ मिला है। उसके तहत 24 करोड़ का अब तक का बजट भी दिया गया है। हर माता को सुरक्षा के लिए 6,000 रुपए का राशि इस योजना के माध्यम से मिलता है। मैं आभार व्यक्त करती हूँ आदरणीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को कि उन्होंने हमेशा ही महिलाओं के बारे में, महिलाओं के सशक्तिकरण के बारे में, उनकी सुरक्षा के बारे में हमेशा ध्यान दिया है। आपने देखा होगा कि चाहे वो स्वच्छता भारत मिशन के माध्यम से टॉयलेट्स बनाना हो, प्रधानमंत्री आवास योजना के माध्यम से महिलाओं को लाभ दिलाना हो, राशन की व्यवस्था में महिलाओं को तकलीफ न हो, कोरोना के संकट काल में जनधन के अकाउंट के माध्यम से DBT से उनको मदद देना हो, ऐसी अलग योजनाओं से जल जीवन मिशन है, ऐसी अनेकों योजनाएं हैं, पोषण अभियान है। इन योजनाओं के माध्यम से आज गांव-गांव तक मदद मिल रही है। आज यहाँ जो लाभार्थी मिले, जो बेनिफिशियरी महिला माता मिली, उन्होंने बहुत धन्यवाद दिया है कि हमें प्रेगनेंसी से लेकर डिलीवरी के बाद भी एक सपोर्ट मिला है गवर्नमेंट का, और उन्होंने आभार व्यक्त किया। आदरणीय ఈ నెల 7వ తేదీన కాలువలకు నీరు వదులుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన 38వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల 2వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో ముందుగా నీరు అందించడంతో రైతులు అధిక దిగుబడి సాధించారన్నారు. ఈ సంవత్సరం కూడా కృష్ణా డెల్టాకు ముందుగానే సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. దేవుడి దీవెనలో మెండుగా ఉన్నాయి. వరుణుడు కటాక్షిస్తాడు. ఒక పక్కన రైతన్నలు
సంతృప్తిగా ఉంటారు. దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా జూలై నెలలోనో జూలై ఆఖరుకో కృష్ణా డెల్టాకి నీళ్లు వదిలే కార్యక్రమం చేసేవాళ్ళం. గత సంవత్సరం జూన్ 10వ తారీఖున కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ముందుగా రేపు జూన్ 7వ తారీఖున కృష్ణా డెల్టా రైతాంగానికి శుభవార్త. కృష్ణా డెల్టా రైతాంగానికి మన కాలువలకి నీళ్లు వదిలే కార్యక్రమానికి రేపు ఉదయం 9 గంటలకు శ్రీకారం చుట్టాం. చరిత్రకు సంబంధించిన విషయాలను రచనలు వెలుగులోకి తెస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రముఖ కథకులు, చరిత్రకారులు డాక్టర్ దీర్ఘాషి విజయభాస్కర్ రచించిన వీరకళింగం నవలను శ్రీకాకుళంలో తెలుగు భాషా సంఘం చైర్పర్సన్ లక్ష్మీ పార్వతితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఒక జాతిని ఐక్యం చేసేందుకు, జాతి భవిష్యత్ కోసం ఒక కార్యాచరణ రూపొందించుకునేందుకు దోహదపడే ఇటువంటి చరిత్రను ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రచనలో ఉండే అనేక విషయాలను తెలుసుకున్నామని, ఇది రచన కాదు పరిశోధన అని ఆయన పేర్కొన్నారు. అణగారిన సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఉన్న వ్యక్తి విజయభాస్కర్ అని, రచనను ఆయుధంగా మలుచుకొని చేస్తున్న పోరాటం విజయభాస్కర్దని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఒంగోలులోని సబ్స్టేషన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిందని సిపిడిసిఎల్ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని సీసీ కెమెరాల ఆధారంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని, ప్రమాదంపై విచారణకు కమిటీ వేయడం జరిగిందన్నారు. చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మినీ షెడ్ ఉంది ఇక్కడ పక్కన అటాచ్డ్, మెయిన్ షెడ్స్ కాకుండా ఒక చిన్న మినీ షెడ్ ఉంది. అది 30/16 or 17 సైజ్ తోటి ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో సుమారుగా డిపార్ట్మెంట్కి లాస్ ఏంటంటే 5,65,000 రూపాయల మెటీరియల్ లాస్ అయింది. ఎస్పిఎం షెడ్ దీనికి తగ్గట్టు మేము శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశిస్తున్నాము. సమ్మర్లో ఏంటంటే టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. తర్వాత దానికి తోడు మనకి ఇళ్లలో కూడా లోడు, ఒక ఏసీ పెట్టుకున్న వాళ్ళు 2-3కు వెళ్ళిపోతున్నారు. సో 2-3 ఏసీలు పెట్టుకున్నప్పుడు వైరింగ్ ఎప్పుడో 20 years బ్యాక్ చేసి ఉంటారు. సో అప్పుడు తగ్గట్టు 4 ఫ్యాన్లకి 4 ట్యూబ్ లైట్లకి అవుతుంటే ఒక ఏసీకి అట్లా పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎక్కువ అధిక లోడ్ వేయడం వల్ల వాళ్ళ వైరింగ్ కూడా కెపాసిటీని మార్చుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుంది. అట్లాగే వీళ్ళంతా లోడ్ అంతా ఇష్టం వచ్చినట్టు వేస్తుండబట్టి ఆ బయట ట్రాన్స్ఫార్మర్స్ మీద కూడా లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ కేబుల్ దగ్గర మాకు ఓవర్లోడ్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్స్ కూడా. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుల ఉత్పత్తులపై విజయవాడలో నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంస్కరణలకు నాంది పలికారన్నారు. వ్యవసాయ సాగు పెట్టుబడికి రైతు భరోసా, పంట కొనుగోలుకు ఎరువులు, విత్తనాలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. ఈ క్రాప్ ద్వారా రైతులకు ఏ పంట వేసినా అందులో నమోదు చేస్తున్నామన్నారు. దళారీ లేకుండా పథకాలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. ఆ తర్వాత పండించిన తర్వాత ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చర్యలు చేపట్టాం. ఇన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నా రైతులకు సంబంధించి మరింత వెసులుబాటు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఏ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అనేక సమావేశాల్లో ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు మనం అన్ని విధాల పారదర్శకంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయంలో మనం పండించుకున్నటువంటి పంటల్ని నిల్వ ఉంచుకోవాలంటే ఏ విధంగా చేయాలి, గోడౌన్స్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, కోల్డ్ స్టోరేజెస్ ఏ విధంగా తీసుకురావాలి, దాని ద్వారా రైతాంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉత్పత్తుల్ని నిలువ ఉంచుకుని మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకునే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. వాటికి సంబంధించిన మల్టీపర్పస్ గోడౌన్స్ వస్తున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది రైతు ఇచ్చేటువంటి సూచనల సలహాల మీద వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటిది
కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి అమలుపై అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమావేశంలో చర్చకు వచ్చిన పలు సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు వీటికి సంబంధించిన అంశాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యమైన అంశాల మీద గౌరవ సభ్యులందరూ కూడా చాలా లోతుగా చర్చించి క్షేత్రస్థాయిలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌసింగ్కి సంబంధించిన అంశాలు కానీ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు, అలాగే శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రోజైతే సమీక్షలో ఏవైతే మేము తెలియజేశామో వాటి మీద యాక్షన్ టేకన్ కూడా తీసుకొని భవిష్యత్తులో ఈ దిశ మీటింగ్ని మరింత ఫలవంతంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. దిశ మీటింగ్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారి అధ్యక్షతన అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యవసాయం, గృహ నిర్మాణం, తాగునీరు, రోడ్ల ప్రమాదాలు, ఈ విధంగా మహిళా సంరక్షణ, పిల్లల సంరక్షణ, ఈ విధంగా అన్ని విషయాలపైన కూడా కూలంకుషంగా కూడా చర్చ జరిగింది. అందరూ కూడా పాల్గొని తమ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ పగడ్బందీగా అమలు పరచడానికి అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కడైనా కూడా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా అధికారులకి సూచన ఇవ్వడం. జగనన్న హౌసింగ్ కాలనీలను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె అరుణ పేర్కొన్నారు. చిత్తూరు నగర పరిధిలో జగనన్న హౌసింగ్ కాలనీల కింద 8 లేఅవుట్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 5,498 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 1,600 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. ఇక 3,300 ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నాయని అరుణ తెలిపారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ సౌకర్యం కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఇక 250 పై వరకు ఆర్ఎల్ అండ్ 300 వరకు ఆర్సీ స్టేజెస్లో ఉన్నాయి. జూలై ఎండింగ్ వరకు కూడా ఇంకొన్ని కంప్లీషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. జగనన్న కాలనీలో తర్వాత ఏదైతే మనకి వాటర్ ఫెసిలిటీ ఉందో అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా వీటిపైన కూడా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మేము ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి వాటి కోసం కూడా కృషి చేస్తూ ఉన్నాము. త్వరలోనే అన్ని ఇళ్లలో కూడా ప్రజలకి అందించడంలో కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రధానిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అంబులెన్స్ సేవలు అలాగే పశువుల కోసం సంచార మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని అభివృద్ధి చెందిన భారత్ వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయన్నారు. मोदी जी की सरकार के 9 साल के कार्यों के बारे में मुझे आपसे विषय रखना है। मैं बहुत ही विनम्रता से ये बात रखना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी ने प्रधानमंत्री बनने के बाद कई अहम फैसले लिए हैं जिसकी चर्चा पूरे विश्व में भी है, पूरे राष्ट्र में भी है। मगर मुझे लग रहा है कि प्रधानमंत्री जी ने बड़े ही करुणा भाव से अहम फैसला जो लिया है वो मेरे विभाग से रिलेटेड है। जैसे कि ये विभाग को स्वतंत्र विभाग का दर्जा देने का बहुत महत्वपूर्ण निर्णय लिए, जो दोनों मेरे डिपार्टमेंट हैं, एनिमल हस्बेंड्री एंड फिशरीज, भारत के ग्रामीण अर्थतंत्र की वो एक प्रकार से रीढ़ की हड्डी है और इस पर फोकस करने के लिए इनको स्वतंत्र मंत्रालय का दर्जा देना मैं मानता हूं कि बहुत ही अहम फैसला है भारत के लिए, भारत सरकार के लिए, ग्रामीण अर्थतंत्र के लिए, नागरिकों के लिए। तो ये सुविधा जब हुई थी तो बहुत सराही गई थी, मगर उस समय भी और प्रधानमंत्री जी बने मोदी जी तब तक भी ये अबोल पशुओं के लिए भी ये व्यवस्था होनी चाहिए, ऐसा विचार भी कभी नहीं हुआ था। उसको अंजाम देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। मैं मानता हूं कि
ఒడిశాలోని బాలసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఆగ్నేయ రైల్వే సర్కిల్కి చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణ చేపట్టింది. ఖరగ్పూర్లోని సౌత్ ఇన్స్టిట్యూట్లో ఈ రోజు ఉదయం రైల్వే సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాద ఘటనలో మొత్తం 275 మంది మృతి చెందగా 1000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ చేపట్టిన విచారణకు ప్రయాణికులు, స్థానికులు, ఇతర వర్గాలకు చెందిన వారు హాజరై తమ వాంగ్మూలాలను ఇవ్వాలని రైల్వే శాఖ ఒక ప్రకటనలో కోరింది. ప్రమాదానికి సంబంధించి తెలిసిన వివరాలను తమకు అందించాలని సూచించింది. ఒడిశాలోని బాలసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు ప్రారంభించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా డివిజన్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సిబిఐకి చెందిన 10 మంది సభ్యుల బృందం రైలు ప్రమాదం జరిగిన బహగానా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. రైలు ప్రమాద దుర్ఘటనకు దారితీసిన కారణాలు, బాధ్యులైన వ్యక్తులపై సిబిఐ దర్యాప్తు చేయనుంది. రైల్వే సేఫ్టీ కమిషనర్ శైలేష్ కుమార్ పాఠక్ కూడా ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసుల ఐపీసీ సహా రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిబిఐ బృందాలు ఘటనా స్థలంలో దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. సిబిఐ, రైల్వే శాఖ కలిసి దర్యాప్తు చేస్తోందని దక్షిణ ఈస్టర్న్ రైల్వే పీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొన్ని కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందని, దొరికిన ఆధారాలను సీజ్ చేశారని, ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సురినాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సురినాం అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ ని అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సురినాం అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖీ నుంచి ఆమె ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సురినాం ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు 2 దేశాల మధ్య శాశ్వతమైన సహకార బంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. సురినాంలో భారతీయులు 150 ఏళ్లుగా నివసిస్తున్న నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్, సురినాం దేశాల్లోని మహిళలకు సాధికారత, ప్రోత్సాహం అందుతోందని కొనియాడారు. కాగా నేటితో రాష్ట్రపతి సురినాం పర్యటన పూర్తవుతుంది. సురినాం దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభినందనలు తెలిపారు. ఇది రాష్ట్రపతి దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్, సురినాం దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధాలకు ప్రతిబింబమని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. సురినాంలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అందుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు. సురినాం ప్రభుత్వం, ఆ దేశ ప్రజల నుంచి అందిన ఈ ప్రత్యేక పురస్కారం 2 దేశాల మధ్య శాశ్వతమైన స్నేహానికి ప్రతీక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న మహిళా రెజ్లర్లు తమ నిరసనను వాయిదా వేశారు. తిరిగి తమ విధులకు హాజరవుతున్నారు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులపై నమోదైన కేసులో నిన్న సిట్ బృందం శరణ్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు 14 మందిని విచారించి వారి ఫోన్ నెంబర్లు, చిరునామాలను నమోదు చేసుకుంది. శరణ్ సింగ్ కు సంబంధించిన నివాసాలతో పాటు రెజ్లర్ల శిక్షణా కేంద్రంలో సోదాలు నిర్వహించింది. ఆరోగ్య భారతావని ఆవిష్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం, ఆరోగ్య భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2018లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా పీఎం కేవైసీ, వెల్నెస్ అనే 2 పదాలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. అర్హులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా కల్పిస్తున్న ఈ పథకం ప్రకాశం జిల్లాలో 9,09,000 మందిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఏదైనా అత్యవసర ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు చెందినవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రారంభించింది.
కుటుంబంలోని సభ్యులందరికీ వర్తించే ఈ పథకం ద్వారా 1900 రకాల వైద్య సేవలు ఉచితంగా అందించబడతాయి. అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ అయిన వ్యక్తికి ఆపరేషన్, రూమ్ రెంట్, బెడ్, మందులు వంటి ఇతర ఖర్చులకు సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఈ పథకం అందిస్తుంది. అంతేకాదు ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ పేరుతో జాయిన్ అవటానికి ముందు అవసరమయ్యే వైద్య పరీక్షల ఖర్చులు, డిశ్చార్జ్ తర్వాత 15 రోజుల వరకు అయ్యే హాస్పిటల్ ఖర్చులు అన్నీ కూడా ఈ స్కీమ్ కిందకే వస్తాయి. ₹1 ఖర్చు పెట్టే అవసరం లేకుండా మొత్తం ఖర్చును ఈ పథకంతో అనుసంధానమైన ఆసుపత్రులే భరిస్తాయి. ప్రకాశం జిల్లాలో ఈ పథకం కింద 9,09,000 మందిని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఈకేవైసీ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా ఆయుష్మాన్ భారత్ సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద జిల్లాలో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలతో పాటు 41 నెట్వర్క్ ఆసుపత్రులను గుర్తించడం జరిగిందన్నారు. ఒంగోలులోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఒకటైన వెంకటరమణ నర్సింగ్ హోమ్ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య మాట్లాడుతూ తమ వైద్యశాలలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు పొందవచ్చన్నారు. కార్డియాలజీ విభాగం మినహా మిగిలిన అన్ని విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు తమ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ఆయుష్మాన్ భారత్ తరఫున మా హాస్పిటల్లో వెంకటరమణ నర్సింగ్ హోమ్లో మేము వైద్యం సహాయం చేస్తూ ఉన్నాము. అలాగే డిపార్ట్మెంట్స్ అన్నీ, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ కార్డియాలజీ, ప్రతి డిపార్ట్మెంట్ అంటే న్యూరాలజీకి సంబంధించి, జనరల్ సర్జరీకి సంబంధించి, తర్వాత ఆర్థోపెడిక్కి సంబంధించి, తర్వాత ఆఫ్థల్మాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ఈ ఆయుష్మాన్ భారత్ తరఫున మేము వైద్యం చేస్తూ ఉన్నాం. ఈ వైద్య సదుపాయాన్ని ఆయుష్మాన్ భారత్ తరఫున కేంద్ర ప్రభుత్వకి సంబంధించిన ఆ కార్డు తరఫున ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లాలో ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఈ పథకం సంజీవని వంటిదన్నారు. వైద్యం ఖరీదైన ప్రస్తుత రోజుల్లో 5 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క పథకం ద్వారా భారతదేశంలోనే నాలాంటి నిరుపేదలకు ఎంతోమందికి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వచ్చిన రోజున ఈ యొక్క పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, అదేవిధంగా ఈ విధమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షల వరకు ఉచితంగానే మనం వైద్య సౌకర్యాలని ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అనే ఈ పథకాన్ని భారతదేశంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కేంద్రంలోనే బీజేపీ గవర్నమెంట్కి, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి మంచి పథకం. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకి ఈరోజు వైద్యం, కార్పొరేట్ వైద్యం ఎక్కువ అధిక ఖర్చుతోటి కూడిన సందర్భంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు కూడా చక్కగా కార్పొరేట్ వైద్యం చేయించుకునే దానికి అవకాశం కల్పించారు. దీంట్లో వాళ్లే ఒక సర్వేని నిర్వహించి ఎవరు దీనికి అర్హులు అన్నటువంటిది కూడా నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేదానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇది పేద మధ్య తరగతి ప్రజలకంటే మాలాంటి వాళ్ళకి, ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇదొక సురక్షితమైనటువంటి పథకం లాగా, ఒక సంజీవని పథకం లాగా ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు కూడా వడగాల్పులు వీయడంతో పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అదేవిధంగా పలు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచాయి. వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి వాటిని తరచుగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
భారత్ ఆసీస్ మధ్య రేపటి నుంచి WTC ఫైనల్ ప్రారంభం కానుంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవెల్ స్టేడియంలో ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.